హలో ఫ్రెండ్స్, ఈరోజు అనపగింజల పులుసు చేద్దాము. చూడండి, ఈ విధంగా మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, ఉప్పు వేసుకొని టమాటో, ఆనియన్, తెల్లగడ్డ అన్నీ వేసేసి మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకునేసి ఇలాగా మిక్సీకి వేసుకోవాలి. మెదిగిపోయిన తర్వాత ఈ గింజలు ఒకసారి వాష్ చేసుకొని మట్టి పాత్రలో వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మట్టి సెట్లో చేసుకున్నామంటే కూరలు ఈ విధంగా చాలా రుచిగా, హెల్త్కి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ విధంగా పప్పులన్నీ వేసుకునేసి ఇందులో మనము అది వాష్ చేసేసి నీళ్ళల్లో నుంచి ఆ నీళ్ళు తీసేసి గింజలే ఎత్తుకొని ఆ నీళ్ళు పారబోసేది. ఇలా తర్వాత గింజలన్నీ వేసుకొని మనం ఏం చేయాలంటే ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకునేసి కొద్దిగా నూనె వేసి మిక్స్ చేసేయాలి, కలిపేయాలి. బాగా కలిపేసామంటే మనం మటన్ కలుపుతాం చూడండి, ఆ విధంగా బాగా కలిపేసామంటే కలిపేసి తర్వాత కొద్దిగా వాటర్ పోసి బాయిల్ చేసేయాలి. ఇదిగో నూనె వేసేసి ఇట్లా బాగా పిసికేసామంటే బాగా పడుతుంది అన్నమాట. పప్పులకి బాగుంటుంది, పచ్చివాసన లేకుండా. మిరప్పొడి పట్టేస్తుంది. తర్వాత నీళ్ళు పోసి పెట్టేసామంటే అట్లే ఉడికిపోతుంది. సెట్లో పెట్టేసి మూత పెట్టేసామంటే నీళ్ళు పోసేసి ఒక 10 నిమిషాలు ఉడికితే 10-15 నిమిషాలు బాగా ఉడికిపోతాయి. ఇదిగోండి, ఈ విధంగా వాటర్ పోసేసి పెట్టేసి మూత పెట్టేయాలి. ఇలా మూత పెట్టేసినామంటే బాగా ఉడుకుతుంది. ఇది ఈ విధంగా బాగా తెల్లి ఉడుకుతుంది. ఇప్పుడు చింతపండు కొంచెం నానబెట్టుకొని ఇందులో అది కలిపి ఉంచుకోవాలి. ఆ తొక్కు తీసేసి చింతపండు నీళ్ళు ఇందులో పోసేసి ఉడకబెట్టేసి తర్వాత సెట్టు పొయ్యి మీద పెట్టుకొని అది వేరే గిన్నెలోకి తీసుకొని నూనె వేడయ్యాక కొద్దిగా వడి వేసుకొని కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకొని అవి అన్నీ వేడయ్యాక ఇది బాగా వేగిపోయినాక మనం కలిపి పెట్టుకున్న ఈ పప్పులు ఉడకబెట్టుకున్నాం కదా, అవి ఇందులో పోసేస్తే ఉడికిపోతుంది. మళ్ళీ కొంతసేపు ఉడకబెట్టేసామంటే బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు పోసేయాలి. పోసేసి బాగా ఉడకబెట్టేస్తామంటే ఇదిగోండి, అంతే అయిపోయింది అనపగింజల పులుసు. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు లైక్ చేయండి.